తప్పు చేసి తప్పు కన్నా చేయకపోతే బయటకు వస్తారంట. అలా కాదు బాబు అన్వేషం, మేము చెప్తున్నాము, నువ్వు సీత మహాసాధ్విని మన ద్రౌపది గారు వంటి వాళ్ళనే నువ్వు చేసినావు కదా, మేము ఇక అగ్ని పరీక్ష పెడతాం. సీతాదేవి అట్లా అగ్ని పరీక్షలో ఉండి బయటకు వచ్చింది, ఆమె మహాపతివ్రత నిరూపించుకుంది. అన్వేషం నీకు కూడా మేము అగ్ని పరీక్ష పెడతాం, మా ముందు అగ్నిలో ప్రవేశించు. నువ్వు తప్పు చేయకుండా ఉన్నావు అనుకో నీకేం అవదు, తప్పు చేసి ఉంటే కాలిపోతావు. అయ్యో లేదండి, వాడు తెలుగు అగ్ని ప్రవేశం చేస్తే క్షమిస్తాం. అగ్ని పరీక్ష అగ్ని ప్రవేశం అన్వేష్ చేయాలి. ఇందాక మీకు సపోర్ట్ చేసిన మురళీ శర్మ గారు ఏమన్నారంటే మీకు అగ్ని పరీక్ష పెడతారంట. అగ్ని పరీక్ష బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పోవడానికి కాదు, సీతాదేవి ఆ రోజు ఒక అబండం ఎదుర్కొన్నందుకు గాను తను నిజాయితీ పర్రాలను నిరూపించుకోవడం కోసం అగ్ని పరీక్ష ఎదుర్కొంది. అటువంటి అగ్ని పరీక్షే అంటే నేను నిప్పులే వేసి తగలబెడతారు, ఆ తర్వాత బయటికి సచ్చీలుడుగా వచ్చావు, నువ్వు ఎటువంటి తప్పు చేయకపోతే బయటికి మంచి వ్యక్తిగా వస్తావు, నిజాయితీ మంత్రిగా వస్తావు, అప్పుడు నువ్వు ఊరేగిస్తారు. దానికి మీరే ఇన్షియేట్ తీసుకుంటారా? మీరు చెప్పండి లైవ్ లో అన్వేష్ గారికి. ఖచ్చితంగా అన్వేష్, నువ్వేదో దేవాలయంలో పడుకొని అలా అనటం కూడా మేము యాక్సెప్ట్ చేయట్లేదని. ఖచ్చితంగా పవిత్రమైందంటే అగ్ని పరీక్ష మించింది ఏది లేదు. సో నువ్వు నిజంగా తప్పు చేయలేదు అని నువ్వు భావిస్తూ ఉంటే అగ్ని పరీక్షకు రా. మీరు కూడా తప్పు చేయాలని భావిస్తున్నారు, ఇందాక ఇప్పటి వరకు ఆయన ఉద్దేశం అది కాదని భావిస్తున్నారు కదా మీరు కూడా. అక్కడ ఉద్దేశం వరకు కరెక్టే, అతను చెప్పదలుచుకుంది రాంగ్, అతను కూడా రాంగ్ వర్డ్స్ ఉపయోగించాడు, అతనికి క్షమాపణ చెప్పాడు. అతని ఉద్దేశం ఏంటంటే కేవలం ఎక్స్పోజింగ్ చేయడం వల్ల అత్యాచారాలు జరగవు, మంచి వస్త్రధారణ చేసినా సాంప్రదాయ వస్త్రాలు వేసుకున్నా కూడా వాళ్ళ మీద అత్యాచార ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు అంటే వీడియో చూస్తే భారతీయుల్లో ఎవ్వడు కూడా బహిరంగంగా వచ్చి సపోర్ట్ చేసిన నాదుడు లేడు. నీకు మొట్టమొదటిసారిగా మురళీ శర్మ నీ ఉద్దేశం అది కాదని చెప్పి దాన్ని కొంత కవరప్ చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఆయన ఏమన్నా అగ్ని పరీక్ష పెడతారంట, ఆయనే పెడతారు. ఎవరు నువ్వు ఎక్కడ దిగుతావో చెప్పు, అక్కడికి వచ్చిన తర్వాత నీకు అగ్ని పరీక్ష పెడతారు. ఆ అగ్నిలో నుంచి నువ్వు సచ్చురుడిగా బయటకు వస్తే నువ్వు ఏ తప్పు చేయనట్టు. అలా రాకపోతే ఇక చూద్దాం. ఫస్ట్ నువ్వు అగ్ని పరీక్షకి ఎక్కడ వస్తావు అక్కడికి వచ్చేసి. మురళీ శర్మ గారు రెడీగా ఉన్నారంట. రఘురామ్ గారు ఒక ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. రఘురామ్ గారు నమస్తే అండి. ఇక్కడ అస్ట్రాలజీ మీద నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు సార్ ఆ విధంగా కిందపరిచాడు కదా, ఇంకా కూడా మనం అతనికి ఇంకా సపోర్ట్ చేస్తున్నామంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు మణి శర్మ గారు కూడా కాలేజీ పోయే వాళ్ళు చీర కట్టుకొని పోవాలంటే చీర కట్టుకొని పోమని ఎవరు చెప్పలేదండి, కానీ విప్పకుండా పోండి, పద్ధతిగా పోండి అని చెప్తున్నారు. అవును, బట్టల గురించి కూడా స్కిన్ షో అండి ప్రధానంగా. అంటే ఇక్కడ నేను ఐఎమ్ సారీ బట్ చాలా వరకు నేను ఇక్కడ చేస్తున్న దాంట్లో నా ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీడియోస్ వస్తున్నాయి. నేను అక్కడ బయట చూసినప్పుడు కూడా మరెన్నో అమ్మాయిలు వాళ్ళు ఉండేటువంటి కల్చర్ మంచిది, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు, మంచి మంచి కట్టుబాట్లు ఉంటాయి, బంధువులు బంధుత్వాలు కులమతాలకు అతీతంగా అంతా కలిసికట్టుగా ఉంటారు. ఇక్కడికి రాగానే అదేందో అర్థం కాదు. సరే సినిమాల ఇన్ఫ్లుయెన్స్ అంటామా, లేకపోతే సోషల్ మీడియాలో కొంతమంది చేసే ఇన్ఫ్లుయెన్స్ అంటామా, వాళ్ళు టెక్నాలజీ ఫ్యాషన్కి అడిక్ట్ అయ్యారంటామా ఏందో కానీ మొహానికి స్కార్ఫ్లు కడతారు, మొహంపై ఎండబడకుండా టాన్ అవ్వకుండా మొహానికి స్కార్ఫ్లు కడతారు, స్కిన్ షో చేస్తారు. అంటే మొహాన్ని కనిపించకుండా చూపించేటువంటి మీరు, అంత జాగ్రత్త పడే మీరు స్కిన్ షో ఎందుకమ్మా అంటే వాళ్ళకి స్వతంత్రం, మా స్వతంత్రం లేదా, మా మహిళలకు స్వతంత్రం వద్దా? స్వతంత్రం ఎక్కడ కావాలి? నువ్వు పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చి చదువుకునే దగ్గర స్వతంత్రం కావాలి. నేను ఫోన్ వాడనివ్వని, టెక్నాలజీ వాడనివ్వడంలో స్వతంత్రం కావాలి. నేను మంచి మంచి చదువులు చదివించి అబ్బాయితో సరిసమానంగా చూసే దాంట్లో, సరిసమానంగా ఏంటి అబ్బాయిల కంటే ఎక్కువగా చూసే దాంట్లో స్వతంత్రం కావాలి. కానీ బట్టల దగ్గర ఎందుకు స్వతంత్రం అర్థం అవడం లేదు. సో దీంట్లో నాన్ వేషన్ అంటే వాడు వీలాంటి వాడు మాట్లాడడంలో కూడా వాడి ఉద్దేశం ఏంటంటే అమ్మాయిలు మీరు ఇష్టమైనట్టు వేసుకోవడం, అలాంటి అమ్మాయిలు అలా బట్టలు వేసుకోవడం మూలంగా వీడు ఏం చేస్తాడంటే తొంగి తొంగి చూసి ఆనందిస్తారంట. నేను ఆటగాడిని కదా ఆనందిస్తానంటున్నాడు వాడు. రఘురామ్ గారు నగ్నంగా అయినా అర్ధనగ్నంగా అయినా ఉంటా అని చెప్పి అన్నారు కదా, అంటే అంటే అర్ధనగ్నంగా ఉన్న దాంట్లో మన తల్లిని చెల్లిని చూడాలంటారు కదా, ఏ కొడుకు కూడా తల్లిని అర్ధనగ్నంగా చూడాలని అనుకోరండి ఎవరు కూడా ఈ సమాజంలో. అవును, నేను నగ్నంగా ఉంటే చూసేవాళ్ళంటే నేను నగ్నంగా ఉంటే తప్పు లేదు, కానీ చూసేవాళ్ళని మాత్రం తప్పు అన్నట్టు. ఇవాళ మహిళలకు చేస్తే ఎక్కడ లేదండి. మిలిటరీలో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, కానిస్టేబుల్ లో ఉన్నారు, పైలట్ లో ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్ లో లేదండి. చేసేది కూడా విప్పుకొని తిరగటమే కాదు. మీరు బట్టలు వేసుకుంటే వేసుకోవడానికి ఎవరు అంటున్నారండి. ఇప్పుడు మణి శర్మ లాంటి వాళ్ళకు కూడా లాంటి వాళ్ళు కూడా అన్వేష్ కి సపోర్ట్ గా మాట్లాడుతుంటే మనం ఇక్కడ మణి శర్మ లాంటి వాళ్ళ మనం ఆదర్శంగా తీసుకుంటాము. ఇదే కూడా పాప అన్వేష్ కి సపోర్ట్ చేస్తుంటే ఏమనుకుంటారండి చూసే కూడా. అవును,
అలాంటి వద్దండి. మన ఇండియాకి ఇంత ఘోరంగా తల్లిని సీతమ్మ దేవిని అనుమానిస్తాడా ఇతను? మనం 140 కోట్లలో 100 కోట్ల హిందువులు సీతమ్మ తల్లిని ఆరాధిస్తే సీతమ్మ తల్లిని అవమానించాడు, ద్రౌపది మాతను మహిళల్ని అవమానించడం, తెలుగు వారందరినీ ఆడంగోళ్ళు అనడం, భారతదేశాన్ని దరిద్రం అనడం, భారతదేశం థాయిలాండ్ ని చూసి నేర్చుకోవాలనడం. థాయిలాండ్ చూసి మనం నేర్చుకుంటామా అండి? వీడు ఎంత అసలు వాడు ఇండియాలో పుట్టడమే పెద్ద తప్పండి. వాడి గురించి డిబేట్ కూడా పెట్టవద్దండి. అసలు నాకు తెలిసేది వాడికి అసలు ఎప్పుడే వాడికి ఇక్కడ ఇండియా రప్పించి ఇక్కడ మహిళల చేత కొట్టించి గుండు కొట్టించి ఊరేగించాలండి వాడికి. అయితేనే ఇక్కడ హిందూ దేవతలు కానీ వాళ్ళు కానీ శాంతిస్తారు. అప్పటి వరకు హిందూ దేవతలు కూడా వీళ్ళకి క్షమించారు. వీళ్ళకి దయచేసి మనిషి అమ్మ లాంటి వాళ్ళు మీరు పాపం అతనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకండి. మిమ్మల్ని చూసి ఇక్కడ తెలుగు వాళ్ళు అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. థ్యాంక్ యూ రఘురామ్ గారు. ఒకసారి పీసీఆర్ లైవ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ చేయండి. మనం లైవ్ స్టార్ట్ చేసే ముందు వరకు 2270 సంథింగ్ ఎబో